ఐఫోన్ ప్రైజెస్ పెరగబోతున్నాయా? ఇప్పుడు అందరి మైండ్లో ఇది డౌట్ అయితే ఉండింది. ఎందుకంటే జపాన్ లో ఐఫోన్ ప్రైజెస్ పెరిగినాయి. ఓన్లీ జపాన్ లోనే పెరిగినాయి. 8 to 11% పెంచేశారు. ఐఫోన్ 17 మీద 7,800 రూపాయలు పెరిగింది. ఐఫోన్ 17 Pro Max మీద 11,800 రూపాయల వరకు ప్రైజెస్ అయితే పెరిగినాయి. ఇండియాలో కూడా పెరుగుతాయా అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. ఇండియాలో పెరుగుతాయా దానికంటే ముందు జపాన్ లో ఎందుకు పెరిగినాయి దాని గురించి మాట్లాడదాం. జపాన్ లో మెయిన్ రీజన్ ఐఫోన్స్ పెరగడానికి వాళ్ళ కరెన్సీ క్రాష్. వాళ్ళ కరెన్సీ లాస్ట్ 5 years లో చూసుకుంటే దగ్గర 55% క్రాష్ అయింది డాలర్ తో కంపేర్ చేస్తే. సో అందుకని చెప్పేసి ప్రైజెస్ అయితే పెంచాల్సి వచ్చింది యాపిల్ కి. అండ్ అంతేకాకుండా జపాన్ లో కొద్దిగా ప్రైజెస్ అయితే తక్కువ ఉంటాయి ఐఫోన్స్ వి. సో వీళ్ళు ఏం చేస్తున్నారని చాలా మంది అక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళి బయట మార్కెట్ లో అమ్మడం, అంటే బ్లాక్ మార్కెట్ లో అమ్ముతా ఉన్నారు. సో దాన్ని కూడా స్టేబుల్ చేయడానికి, అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ ప్రైజెస్ కొద్దిగా ఒకే రకంగా అయితే ఉంటాయి అనమాట. జపాన్ లో కూడా కొద్దిగా ప్రైజెస్ పెంచేసరికి దీనికి ప్రజెంట్ మార్కెట్ సినారియోకి ఎలాంటి సంబంధం లేదు. ప్రజెంట్ మార్కెట్ సినారియో ఏంటంటే ర్యామ్ స్టోరేజ్ షార్టేజ్ నడుస్తుంది. సో అందుకని చెప్పేసి అన్ని మొబైల్ బ్రాండ్స్ ప్రైజెస్ అయితే పెంచుతున్నాయి. యాపిల్ ఇంతవరకు అయితే పెంచలేదు. ఒకవేళ ఇలా పెంచితే ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇంపాక్ట్ అయి పెంచితే మాత్రం అన్ని దేశాల్లో పెరుగుతుంది. ఓన్లీ జపాన్ లో కాకుండా అన్ని దేశాల్లో కూడా పెరుగుతుంది. సో ఇది ఎప్పటి వరకు పెరగవచ్చు, అసలు పెరిగిద్దా లేదా, ఇవన్నీ డౌట్స్ ఎవ్వరు గ్యారెంటీ ఇవ్వలేరు. ఎప్పుడైనా ఏ క్షణమైనా పెంచవచ్చు. రీసెంట్ గా చూడొచ్చు, మీకు మ్యాక్ బుక్ ఐప్యాడ్స్ కానివ్వండి, మ్యాక్ బుక్స్ కానివ్వండి, అన్ని పెరిగిపోయినాయి ప్రైజెస్. ఐఫోన్స్ ఒక్కటి పెంచలేదు. ఎందుకంటే ఐఫోన్స్ వాళ్ళకి మేజర్ మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తుంది. ఎక్కువ మంది ఐఫోన్ కొనడానికి ఇష్టపడుతుంటారు. తర్వాత మిగతా వాటన్నిటిని లాగుతుంది అనమాట. ఐఫోన్ కొన్న తర్వాత మీతో ఎయిర్ పాడ్స్ కొనిస్తారు, వాచ్ కొనిస్తారు, ఐప్యాడ్ కొనిస్తారు, మ్యాక్ బుక్ కొనిస్తారు. అందుకే ఐఫోన్ ప్రైజెస్ అంత ఈజీగా పెంచరు. కాకపోతే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ సినారియో చాలా దారుణంగా ఉంది. ర్యామ్ స్టోరేజ్ అయితే దొరకట్లేదు కాబట్టి ఖచ్చితంగా వాటి ప్రైజెస్ పెరుగుతున్నాయి. కాబట్టి ప్రైజెస్ అయితే పెరగవచ్చు ఐఫోన్స్ కూడా. ఇప్పుడు పెరుగుతాయా రేపు పెరుగుతాయా చెప్పలేము. సో మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ప్రెజెంట్ నేను చెప్పేది ఒకటే, బెస్ట్ టైం టు బై ఎ మొబైల్ ఈజ్ ఎస్టర్డే. సో మీరు ఎంత లేట్ చేస్తే అంత ప్రైజెస్ అయితే ఫ్యూచర్ లో పెరుగుతూ వెళ్తుంటాయి మొబైల్స్ వి. లాస్ట్ ఛాన్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే BBD సేల్ వస్తుంది, బిగ్ బిలియన్ డే సేల్ గానీ, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గానీ, అది లాస్ట్ ఛాన్స్. దాని తర్వాత మీకు మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ అయితే చాలా దారుణంగా అయితే ఉంటాయి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.